ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఇప్పుడు మీ మూసి ఉన్న కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకోబోతున్నాయి. ఇప్పుడు మీరు ఒక అలాంటి సమాచారాన్ని తెలుసుకోబోతున్నారు. అది మిమ్మల్ని కూడా అత్యంతంగా ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఎవరో మీ సొంత వ్యక్తి మీతో చాలా పెద్ద ద్రోహం చేయబోతున్నారు మరియు అలాంటి ద్రోహం చేయబోతున్నారు. స్నేహితులారా, మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అంత భయంకరంగా ఇప్పుడు మీకు పశ్చాత్తాపం కలగడం మొదలవుతుంది. నేను ఎంత పెద్ద తప్పు నిజంగా చేస్తున్నాను, సొంత వారి మధ్యనే ద్రోహం చేసే మనుషులు దాగి ఉన్నారు అని అనిపిస్తుంది. అవును స్నేహితులారా, కానీ ఇప్పుడు మీ దగ్గర సమయం హద్దుకు మించి మరీ తక్కువగా ఉంది. ఒకవేళ మీరు ఈ వీడియోను చూడకపోతే అప్పుడు ఒక రోజు మీకు చాలా భయంకరమైన షాక్ తగులుతుంది. మరి మీ జీవితంలో ఇంత ఖరీదైన ద్రోహం జరిగిపోతుంది. మీరు చూసి కూడా ఏమీ మాట్లాడలేరు, ఎందుకంటే అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. మరియు ఏదైనా సమస్యకు పరిష్కారం చేయడానికి ఒక సమయం నిర్ణయించబడి ఉంటుందని మీకు తెలుసు. మరియు ఆ సమయం ఇప్పుడు స్వయంగా మిమ్మల్ని ఒక రోజు ప్రోత్సహించబోతుంది. అంటే ఆ ఖరీదైన ద్రోహంతో మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటుంది. స్నేహితులారా, అది బహుశా మీ రక్త సంబంధికులే ఖచ్చితంగా అయి ఉంటారు. అందుకే విషయం వినడానికి మీకు చేదుగా అనిపించింది. ఈ వీడియో ఖచ్చితమైన పద్ధతిలో మీ రాశిపై ఆధారపడి ఉంటుంది. మరియు ఒక కోణం నుండి చూస్తే ఇందులో పూర్తిగా మీ మంచి మాత్రమే ఎల్లప్పుడూ కనిపిస్తుంది. మీరు సమయాన్ని ఇస్తే మరియు సమాచారాన్ని చివరి వరకు పూర్తిగా వింటేనే అది తెలుస్తుంది. మరియు స్నేహితులారా, నేను మీకు ఆ గుర్తింపు కూడా చేస్తాను మరియు ఆ వాస్తవాన్ని మీ ముందు స్పష్టంగా ఉంచుతాను. వాటిని చూసిన తరువాత మీ కళ్ళు తెరుచుకొని అలాగే ఉండిపోతారు నిస్సందేహంగా. కానీ కొంతమంది వ్యక్తులపై మీరు ద్వేషం కూడా పెంచుకోవడం మొదలు పెడతారు. ఇది సహజం. అవును స్నేహితులారా, అందుకే ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు ఇకపై రాదు. ఇది నేరుగా మన భగవాన్ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఈ వరం. దీనిపై మీరు పూర్తి విశ్వాసం ఉంచండి. కేవలం ఒకసారి, ఆ తర్వాత ఎలాంటిది ప్రారంభం కాబోతుందో అది ఇప్పుడే తక్షణమే ముగుస్తుంది. ముందుగా మీరు మీ భక్తిని మరింత దృఢంగా బలపరుచుకోండి. శనిదేవుని నమ్ముతుంటే మరియు ఆయన ముందు ఏదైనా కోరికను ఉంచినట్లయితే ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ మరియు జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే స్నేహితులారా, ఇప్పుడు మీకు శ్రీ ఆంజనేయ స్వామి మరియు శనిదేవి యొక్క దయ చాలా ఘనంగా లభించబోతుంది. దాని కారణంగా మీరు చాలా త్వరగా సంపద మరియు సుఖాలతో కూడా నిండిపోతారు. ఎందుకంటే నేను అకస్మాత్తుగా చూస్తున్నాను, శ్రీ శనేశ్వర స్వామి ఇంత బలమైన రేఖను ఎప్పుడు ఎవరి రాశిలోనూ తయారు చేయలేదు. కానీ మీ రాశిలో ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా బాగా చూశారు. ఆయన మిమ్మల్ని పరిశీలించాడు. స్నేహితులారా, ఈ లోకంలో ప్రజలు మీ దయను చూసి, అంటే మీ సాధుత్వాన్ని చూసిన తరువాత ఇప్పుడు మీతో పెద్ద సులభంగా ద్రోహం చేసి వెళ్లాలనుకుంటున్నారు. ఇది పాపం కదా. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు మర్చిపోయాడు మీలో ఇప్పుడు ఎంత శక్తి అద్భుతంగా ఉందో మరియు అతను మిమ్మల్ని తన చేతులతో ఆడించాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు వారికి తెలియదు, మీరు తన చేతులతో ఆడడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు ఎప్పటికీ కూడా. దీనికోసం వారు 100 జన్మలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటికి మిమ్మల్ని తమ గుప్పెట్లో ఉంచుకోలేరు. అది అసాధ్యం. మరి స్నేహితులారా, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఇది నేను వాగ్దానంతో చెప్తున్నాను. మరియు మీకు వాగ్దానం ఇవ్వడానికి కారణం ఏమిటంటే వివరణ ఇస్తున్నాను. ఎందుకంటే మీలో ప్రస్తుతం ఉన్న ధైర్యం మరియు ఆ శక్తి యొక్క అంచనా బహుశా మీకు కూడా తెలియదు. నిజం. కానీ నేను చెప్తున్నాను, మీరు భయపడే వ్యక్తి కాదు, బలమైన వారు. మీ స్వరంతోనే కొంతమంది వెంటనే భయపడతారు. అంటే మీతో ఇప్పుడు ఒక పిరికి వ్యక్తికి ముఖం జరగబోతుందని మాకు అనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుంది కూడా. మీరు పూర్తిగా సరిగ్గా వింటున్నారు. మీ రాశి మాకు ఏ సమాచారం ఇస్తుందో మరియు ద్రోహం యొక్క ఏ రేఖ అయితే తయారవుతుందో ఆ పని చేయబోయే ఆ వ్యక్తి ఏమి గొప్పవాడు కాదు. పూర్తిగా చాలా మూర్ఖుడు మరియు తెలివి లేనివాడు. అత్యంత మరియు చాలా తెలివి తక్కువ వాడని చెప్పుకోవచ్చు. అవును స్నేహితులారా, ఈ విషయం కూడా నిజమే. అతను కొద్దిగా మీ పరిచయంలోకి వస్తాడు మరియు మీ గురించి అంతా తెలుసు. కానీ అతను ఇప్పుడు మర్చిపోయాడు మరియు మిమ్మల్ని సాధారణ వ్యక్తిగా అత్యంత భావిస్తున్నాడు. కానీ అర్థం చేసుకోనివ్వండి మరియు ఏది చేస్తున్నాడో నిస్సందేహంగా చేయనివ్వండి. ఎందుకంటే రాబోయే 24 గంటలలో ఇప్పుడు మీ
ధైర్యాన్ని చూసి వారు షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే వారి ఫ్యూజు ఎగిరిపోతుంది. అతను మీ జీవితంలో ఆడాలనుకుంటున్నాడు కాబట్టి మరియు ఏది ప్రారంభించాడో కానీ ఇప్పుడు అదంతా కూడా ఇక్కడే ముగిసిపోతుంది. మరియు స్నేహితులారా, వారికి కూడా తెలుస్తుంది మీపై స్వయంగా విధి చెయ్యి బలంగా ఉంది మరియు అతను చివరికి మిమ్మల్ని తాకను కూడా తాకలేడు. నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి ఇప్పుడు సత్యం కాబోతున్నాయి. మరియు స్నేహితులారా, చరిత్రలో చెప్పబడింది, మీ పోరాటాన్ని భగవంతుడు పోరాడుతున్నారు కానీ మీపై ఒక ఆపద కూడా రానివ్వరు. అద్భుతంగా చేయాలనుకుంటున్నారు. కేవలం మీరు ఎప్పుడు దేవుణ్ణి అపహాస్యం చేయవద్దు, గౌరవించండి. మీ ప్రతి కష్ట సమయంలో మనిషి మీతో ఎలా ఉన్నా, మీకు తోడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే లేదా పట్టించుకోకండి. కానీ ఒకసారి శ్రీ శనీశ్వరుని హృదయం నుండి నిజంగా నిజాయితీగా గుర్తు చేసుకోండి. ఆయన మీకు తోడు ఇవ్వడానికి వెంటనే సిద్ధమవుతారు మరియు మిమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వరు. నిజమైన రక్షకుల్లాగా ఉంటారు. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎందుకంటే చాలా మంది జాతకులు ఇలా ఉంటారు. వారికి కొద్దిగా కూడా దేవుడిపై విశ్వాసం ఉండదు. దురదృష్టవశాత్తు దేవుడిపై వారికి విశ్వాసం ఉండదు. కానీ వారికి ఇప్పుడు తెలియదు. ఒకవేళ వారి సహాయం మీపై లేకపోతే అప్పుడు మీరు ఎప్పుడైనా పడిపోవచ్చు మరియు లేవడం మీకు అసాధ్యం అవుతుంది. సుదూరమైన విషయం ఏమిటంటే, మరియు స్నేహితులారా, ఇది చాలా చిన్న విషయం. అందుకే ఆయన ఎప్పుడు మిమ్మల్ని పడకుండా చూసుకుంటాడు. ప్రతి అడుగుల్లో కూడా ఎప్పుడు మిమ్మల్ని కాపాడాలని అనుకుంటున్నారు సురక్షితంగా. అవును స్నేహితులారా, ఒకవేళ ఇప్పటికీ మా సమాచారంలో మీకు నిజం కనిపించకపోతే అప్పుడు కేవలం 24 గంటలు ఆగండి, ఓపిక పట్టండి. ఆ తర్వాత మీరే చూస్తారు. మీతో ఏ మార్పు అయితే జరుగుతుందో ఆ మార్పు మీకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది, మర్చిపోలేనిదిగా ఉంటుంది. కేవలం మీపై బాధ్యత ఇంతే ఉంటుంది. మరియు రాబోయే 24 గంటలు మీకు అప్రమత్తంగా ఉండండి మరియు అన్యాయస్తులైన ప్రజల నుండి దూరంగా కూడా తప్పనిసరిగా చేసుకోండి. నేను మీకు చాలా అలాంటి పనులు చేయమని చెప్తాను. అవి మీరు మెరుగ్గా చేయాలి. అయితే తెలుసుకుందాం స్నేహితులారా. ఇప్పుడు మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము, రాబోయే 24 గంటలు మీ అందరికీ కలిసిపోయే ముఖ్యమైన సమయంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని రంగాలకు ఈ సమయం మీ కోసం మంచిగా కూడా ఉండబోతుంది. స్నేహితులారా, ఈ సమయంలో మీరు మనిషిని కొద్ది నిమిషాల్లోనే మారుతున్నట్లు చూస్తారు. ఏ విధంగా మనిషి మారిపోతాడు, మీ ముందు ఏ విధంగా మాట్లాడతాడు, మధురంగా, ఇతరుల ముందు ఏ విధంగా మాట్లాడతాడు, వేరుగా. ఈ విషయాలు మీరు ఈ సమయంలో చూడబోతున్నారు. స్పష్టంగా చూడగలుగుతారు కూడా. మీ అందరికీ తెలియజేస్తున్నాము, రాబోయే ఈ 24 గంటల సమయ వ్యవధిలో స్నేహితులారా, జీవితంలో మోసగాళ్లైన వ్యక్తుల నుండి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీతో మోసం జరగబోతుంది. విశ్వఘాతకం చేయబోతున్నారు, నిస్సందేహంగా చేయబోతున్నారు. కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఇంత మధురమైన మాటలు మాట్లాడతారు. మన జీవితంలో అత్యంత పరమ మిత్రుడు అనిపిస్తారు, పరమ వ్యక్తి అనిపిస్తారు. నిజంగా ఇలా ఎందుకు చెప్తున్నామంటే, ఆ వ్యక్తి మనకు చాలా మంచిగా అనిపిస్తారు, అత్యంత సన్నిహితంగా. కానీ స్నేహితులారా, వారు తమ అసలు రూపంలోకి వచ్చినప్పుడు చివరికి తమ స్థాయిని చూపిస్తారు. మరియు రాబోయే ఈ 24 గంటల సమయ వ్యవధిలో స్నేహితులారా, మీరు ఆ వ్యక్తిని ఈ రోజు మారుతున్నట్లు చూస్తారు. ఎవరిపై అయితే మీరు ఎప్పుడు నమ్మకం కలిసి నడుస్తూ వచ్చారో గౌరవంగా, ఈ రోజు చాలా పెద్ద మోసం చేయబోతున్నాడు, అత్యంత భయంకరమైనది. మరియు స్నేహితులారా, మీకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది, తీవ్రంగా జరుగుతుంది. కుట్ర ఎందుకు జరుగుతుంది? మిమ్మల్ని కిందకి దించాలని అనుకుంటున్నారు. అది కూడా అసూయతో, ఈర్ష్యతో దించాలనుకుంటున్నారు. మీ మంచి జీవితంలోకి నాశనాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారు. వారు చాలా అన్యాయంగా ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మన కొంతమంది సొంత వ్యక్తులే మన సొంత వారి మధ్యలోనే చేయిస్తారు. దాని వలన మన సంబంధాలు సులభంగా తెగిపోతాయి. స్నేహితులారా, కొన్నిసార్లు చూసి ఉంటారు, మన ఇంట్లో ఏదైనా విషయం గురించి గొడవ జరిగినప్పుడు బయటి వారికి ఆ విషయం గురించి తెలిస్తే ఇంకా ఎక్కువగా వారి గురించి ఒకరినొకరు రెచ్చగొట్టడం మొదలు పెడతారు. ఇలాంటివి మాటలు మాట్లాడడం మొదలు పెడతారు. మరియు ఎక్కడో ఒక చోట స్నేహితులారా, ఎవరి మనసులోనైనా ఏదైనా విషపు మాటలు చెప్తే నిజంగా ఆ మనిషికి కోపం వస్తుంది. నియంత్రణ లేకుండా వారికి ఆ సమయంలో ఇది అస్సలు అర్థం కాదు. ఏది సరైనది మరియు ఏది తప్పు అని కూడా అర్థం కాదు. మరియు ఇక్కడే మనిషి తప్పు చేస్తాడు, చాలా పెద్దగా చేస్తాడు. స్నేహితులారా, కొన్నిసార్లు మనిషి తన కోపం ఆవేశంలోకి వచ్చి కొన్ని అలాంటి పనులు కూడా చేస్తాడు. వాటి ఫలితాలు వారికి చాలా పెద్ద
పెద్దగా లభిస్తాయి, భరించలేనివిగా ఉంటాయి. అందుకే రాబోయే 24 గంటలు ఈ విషయంపై శ్రద్ధ ఉంచడం చాలా అవసరం. అత్యంత ముఖ్యమైనది, మీకు ఈ సమయంలో చిన్న చిన్న విషయాలకే కోపం, క్రోధం రావచ్చు. మితిమీరిన చాలా కోపం, క్రోధం రావచ్చు. అన్నదమ్ములలో, స్నేహితులారా, పోట్లాట జరిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ పని అసలు చేయకూడదు, మీరు నియంత్రించుకోవాలి. మీరు శాంతంగా ఈ సమయంలో కోపం, క్రోధాన్ని నియంత్రించుకోండి. పూర్తిగా శాంతంగా ఉండాలి, నిర్భరంగా. ఏ విషయం అయినా సరే దానిని శాంతంగా మాట్లాడుకోవడం, దానిని శాంతంగా నిర్వహించడం మీ అందరికీ అత్యంత మెరుగైనదిగా ఉంటుంది, మరియు జీవితానికి సరైనదిగా కూడా ఉంటుంది, మరియు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. స్నేహితులారా, ఇప్పుడైతే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే ఎప్పుడు విశ్వసిస్తారో ఈ రోజు ఆ వ్యక్తి తప్పకుండా శత్రుత్వం చేయవచ్చు, మీకు మోసం కూడా చేయవచ్చు, మీ గుండె పగిలిపోవచ్చు. అందుకే జీవితంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి, మరియు ఒక చతురతతో కూడిన పని చేయడం మీకు అత్యంత మెరుగైనదిగా ఉంటుంది, మరియు తెలివితేటలతో చేయాలి. మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము, ఈ సమయంలో స్నేహితులారా, అలాంటి వ్యక్తులు మారబోతున్నారు. ఎవరికి మీరు మీ జీవితంలో వేలు పట్టుకొని నడవడానికి నేర్పించారు. ఒక గురువులాగా, జీవితంలో ఒక ఉపాధ్యాయుల్లాగా మీరు వారికి సలహాదారులాగా అయ్యారు, మార్గదర్శనం చేశారు. ఈ రోజు అలాంటి వ్యక్తి మీతో మారబోతున్నాడు. చూసి మీ కళ్ల నుండి కన్నీళ్లొస్తాయి. విపరీతంగా మానవత్వంపై నుండి నమ్మకం పోతుంది, పూర్తిగా పోతుంది. ఈ రోజు మీ కళ్లకు భగవాన్ శ్రీ ఆంజనేయ స్వామి వెలుగునిస్తారు. ఆంజనేయుని దయతో స్నేహితులారా, మీ కళ్లపై ప్రజల విశ్వాసం యొక్క పట్టి కప్పబడి ఉంటుంది, మరియు అది ఈ రోజు తెంచుకుంటుంది. మరియు ఈ విషయాన్ని చూసి మేషరాశి వారు మీ కళ్ల నుండి కన్నీళ్లు బయటికి వస్తాయి. జీవితంలో మీరు కళ్లు మూసుకొని ఏ పనినైనా, ఏ రంగంలోనైనా విశ్వాసం ఉంచడం మీకు పాపం కావచ్చు, మహాపాపం కూడా అవుతుంది. ఈ సమయంలో స్నేహితులారా, ఏది చెయ్యాలన్నా పూర్తిగా ఆలోచించి చేయడమే మీకు అత్యంత ఉత్తమమైనదిగా ఉంటుంది. అలాగే వివేకంతో చెయ్యాలి. మీ అందరికీ తెలియజేస్తున్నాము, ఈ రోజు మీరు అక్కడ జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎక్కడైతే ప్రజల దృష్టిలో మీ విజయం మెరిసిపోవడం మొదలు పెడుతుందో, మితిమీరినట్లు కనిపిస్తుందో అక్కడ. ఎక్కడైతే మీ మాటలు ఏదైనా మీ సొంత వ్యక్తి ఇతరుల ముందు మాట్లాడతారు, మరియు వారి ద్వారా మీకు తెలుస్తుంది ఈ వ్యక్తి మీకోసం ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. అప్పుడు మీరు ఆ సమయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది, చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్నేహితులారా, ఎక్కడ ఒక చోట చూస్తే మీరు వారి దృష్టిలో కనిపించడం మొదలు పెడతారు, వారికి శత్రువులాగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ముందుకు పెరుగుతాడో అప్పుడు బయటి వారి కంటే ఎక్కువగా మన అంతరంగంలో ఉన్నవారు ఈర్ష్య పడడం మొదలు పెడతారు. చాలా ఎక్కువగా అసూయతో, ఈర్ష్యతో ఉంటారు. మన చుట్టూ ఉన్న ప్రజలు, మన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, సామాజిక వ్యక్తులు, సొంత వాళ్లే తరచుగా ఈర్ష్య పడడం మొదలు పెడతారు. ఇప్పుడు మనం వారి దృష్టిలో శత్రువుగా తయారవుతాము. మరియు ఇలాంటిదే ఏదో మీ జీవితంలో కూడా సంఘటన జరుగుతుంది, ఈ రోజే జరుగుతుంది. కానీ మీరు ప్రతి మనిషి నుండి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా నిరంతరం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే నమ్మకాన్ని ఎప్పుడు మీపై ఉంచుకోండి, శ్రీ శనీశ్వరుడిపై ఉంచుకోండి. పూర్తిగా శని భగవానుడిపై పూర్తి నమ్మకం ఉంచండి. మీ నమ్మకం ఎప్పుడు తెగిపోదు, మరియు మీ జీవితంలో ఎప్పుడు ఏడవవలసిన అవసరం కూడా ఉండదు, నిశ్చయంగా ఉండదు. మరియు స్నేహితులారా, 24 గంటల సమయ వ్యవధిలో శ్రీ శనీశ్వర స్వామి దయతో మీ కళ్ళు ఆ వ్యక్తుల నిజాయితీని చూపించబోతున్నాయి. ఎవరైతే మీ కళ్లల్లో ఎప్పుడు దూరిపోయి వస్తూ ఉండేవారో, అబద్ధాల కోరులు ఉన్నారో వారు మీ ముందైతే చాలా మంచి మాటలు మాట్లాడతారు, మాయ మాటలు. కానీ మీ వెనక ఇంత పెద్ద కుట్రలు చేస్తారు, మీరు ఎప్పుడు ఆలోచించలేదు నిజంగా. కానీ అంటారు కదా, ప్రతి దానిపై నుండి తెర తొలగిపోయినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. మీరు ఎంత దాచుకున్నా, ఎంత ప్రయత్నించినా, కానీ ఏది సత్యముందో అది సమయం ఒక రోజు చూపించే తీరుతుంది, నిరూపిస్తుంది కూడా. మీరు లోపల నుండి చాలా చెడ్డవారు, బయట నుండి మంచివారుగా నటించే నాటకం ఆడుతుంటే, మోసం చేస్తుంటే, అయితే మీ చెడు ఎక్కడో ఒక చోట బయటపడి తీరుతుంది, ఖచ్చితంగా బయటపడుతుంది. మరియు అదే విషయం ఈ రోజు మీరు స్వయంగా కొంతమంది సొంత వారి ముఖాలపై చూడబోతున్నారు. చూసి మీ కళ్ళు తెరుచుకొని అలాగే ఉండిపోతారు, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మరి స్నేహితులారా, ఈ రోజు శ్రీ ఆంజనేయ స్వామి దయతో మీ అందరి జీవితంలో ఆ వ్యక్తుల ముఖాన్ని చూడబోతున్నారు. ఎవరు నిజంగా ఏ మాటలు మాట్లాడేవారు, మరియు ఎలా పనులు కూడా చేస్తారు, వారి రంగు. అందుకే మేము చెప్తున్నాము, ఈ రోజు నుండి, ఇప్పటి నుండి మీ జీవితంలో అలాంటి వ్యక్తుల నుండి ఎప్పుడు దూరంగా ఉండండి. ఎవరు మీ ముందు కొన్ని వేరే మాటలు మాట్లాడతారు, ఒకలా ఇతరుల ముందు వేరే
ఎవరు మీ ముందు కొన్ని వేరే మాటలు మాట్లాడతారు ఒకేలాగా, ఇతరుల ముందు కొన్ని వేరే మాటలు మాట్లాడతారు మరొకలాగా. అయితే అలాంటి వ్యక్తుల నుండి ఎప్పుడు దూరంగా ఉండండి. కోసం సహకారం చేస్తూ వచ్చారు, అయితే దాని ఫలితం కూడా ఈ రోజు మీకు చాలా మెరుగుగా లభిస్తుంది, చాలా మంచిగా శుభకరంగా లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మీ అందరి జీవితంలో ఎప్పుడు ఇతరుల సలహా కోసం నిలబడి ఉండేవారు, ఎప్పుడు ఇతరుల సంతోషాల్లో చేరి ఉండేవారు, దుఃఖంలో చేరి ఉండేవారు నిస్వార్థంగా ఉంటారు. అయితే ఈ రోజు స్వయంగా వారి జీవితంలో, వారి దుఃఖంలో సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి చేరబోతున్నారు రక్షకుడిగా. స్వయంగా శనీశ్వరుడు వారి దుఃఖంలో నిలబడతారు. మరియు ఈ రోజు నుండి ఇప్పటి నుండి మీ జీవితంలోని దుఃఖాలు దూరమవుతూ కనిపిస్తాయి, శాశ్వతంగా దూరమవుతాయి. మీరు ఎప్పుడు ఆలోచించేవారు జీవితం బహుశా ఇప్పుడు మారదు అనుకునేవారు. ఇన్ని జీవితాల్లో బాధలు చివరికి ఎప్పటి వరకు మనం చూస్తూ ఉండాలి, ఎదుర్కోవాలి అని చూస్తూ ఉండేవారు. కొంతమంది మనుషులను ఇలా ఆలోచించడానికి బలవంతం చేస్తారు. ఇప్పుడు మనం చనిపోవడమే మెరుగైనది అనిపిస్తుంది. కానీ లేదు, జీవితం మీకు ఒకసారి లభించింది, ఎంతో విలువైనదిగా లభిస్తుంది. దానిని ఇలాగే ముగించవద్దు. ఇప్పుడు భయపడకండి, ఎందుకంటే ఇప్పుడు స్వయంగా శ్రీ ఆంజనేయ స్వామి మీ దుఃఖ కష్టాలు దూరం చేయడానికి మీ జీవితంలో ఇప్పుడు పెద్ద అద్భుతం చేస్తారు, మహా అద్భుతం చేస్తారు. మరియు 24 గంటల సమయ వ్యవధిలో మీ జీవితంలో బండి చక్రం ఇప్పుడు ఒక సరైన దిశలో నడవబోతుంది. చాలా వేగంగా జీవితం మీకు చాలా పాఠాలు కూడా నేర్పింది, విలువైనదిగా ఉండాలని నేర్పుతుంది. చాలా చూశారు, చాలా అనుభవించారు, ప్రజల ముఖాలను కూడా చూశారు, పరిశీలించారు, గుర్తించారు. మరియు ఇక్కడి వరకు స్నేహితులారా, మీరు ఆ విషయాన్ని కూడా చూశారు. బహుశా మీరు ఎప్పుడు ఆలోచించలేదు, తెలియనివి కూడా జరుగుతాయని మీ అందరికీ. మరియు ఏ మనిషి అయితే ఎప్పుడు ఇతరుల సహాయం కోసం నిలబడి ఉంటారో అయితే వారికి సహాయం స్వయంగా భగవంతుడు చేస్తాడు. తప్పకుండా భగవంతుడు వారికి సహాయం చేస్తాడు, స్వయంగా శనీశ్వరుడు చేస్తాడు. అలాగే 24 గంటలలో స్వయంగా శ్రీ ఆంజనేయ స్వామి మీతో నిలబడి ఉంటారు. కాబట్టి మీకు జీవితంలో చాలా మెరుగైన సంతోషాలు చాలా ఘనంగా ఇవ్వబోతున్నారు. ఇప్పుడు భయపడవద్దు స్నేహితులారా, జీవితం యొక్క మార్గం ఇప్పుడు మీకోసం చాలా సాధారణంగా, సులభంగా మారబోతుంది. జీవితంలో ఏ ముళ్ళు మీ మార్గంలో వస్తూ ఉండేవో, ఏ ముళ్ళ మార్గంలో మీరు మీ విజయ మార్గంలో ఎదుర్కోవలసి వచ్చిందో, ఏ ప్రజలు మీకోసం అడ్డంకిలు సృష్టించేవారో అయితే ఇప్పుడు మీ జీవితంలోని అన్ని రకాల ఆ చెడ్డ వ్యక్తులు దూరం కాబోతున్నారు, శాశ్వతంగా దూరమవుతారు. ఆ సమస్య మీకోసం దూరం కాబోతుంది, అది మిమ్మల్ని చాలా తీవ్రంగా బాధించేది. ఇప్పుడు జీవితం నుండి ముళ్ళు ఎప్పటికీ మూసిపోతాయి. మరియు ఇప్పుడు మీ జీవితంలో మీకు సంతోషాల దర్శనం జరగబోతుంది, నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. స్నేహితులారా, మీ అదృష్టంలో చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఆస్వాదించబోతున్నారు. మరి సంతోషంతో మీరు ఇప్పుడు నృత్యం చేస్తారు. మరియు స్నేహితులారా, 24 గంటల వ్యవధిలో శ్రీ శనీశ్వర స్వామి దయతో మీ జీవితంలో ఏ కలహాల సమస్య అయితే ఉంటుందో, ఏ మీ కష్టాల సమస్య అయితే ఉంటుందో అది ఇప్పుడు దూరం అవుతుంది. స్నేహితులారా, ఇప్పుడు మీ కోసం జీవితంలో సంతోషాల సమయం ప్రారంభం కాబోతుంది. మనసులో మీరు ఏ బాధను భరిస్తూ వచ్చారో అయితే ఇప్పుడు మీ మనసులోని బాధలు దూరం కాబోతున్నాయి. అయితే ఇప్పుడు మీ మనసులోని బాధలు మొత్తంగా దూరం కాబోతున్నాయి. మీ ముఖం యొక్క ఏ కళ పూర్తిగా నిరుత్సాహంగా కనిపిస్తుందో అయితే అప్పుడు మీ ముఖం యొక్క నిరుత్సాహపు కళ దూరం అవుతుంది. మరియు ముఖంపై సంతోషాలు తిరిగి రాబోతున్నాయి, చాలా ఆనందంగా తిరిగి వస్తాయి. మీరు మీ జీవితంలో కొన్ని మెరుగైన పనులు చేయబోతున్నారు, చాలా ముఖ్యమైనవి చేయబోతున్నారు. మునపటి కంటే చాలా మెరుగుగా ఇప్పుడు మీ జీవితం మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి మరియు అందులో శనీశ్వరుడు మీతో నిలబడి ఉన్నారు సంపూర్ణంగా. అయితే స్నేహితులారా, జీవితంలో ఇప్పుడు ఎవరికి స్థాయి లేదు, సామర్థ్యం లేదు మిమ్మల్ని జీవితంలో ఆపడానికి. ఏం మాత్రం ఇప్పుడు మీరు ముందుకు సాగిపోతూ ఉంటారు. నిశ్చయంగా మీ విజయం 4 దిశల్లో ప్రతిధ్వనించబోతుంది. మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి, లేదా జై శనిదేవా అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.